హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హిమా. సో ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో ఈవెన్ నేను కూడా అండి, గ్రూప్ 2కి ఎకానమీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. సో ఇక్కడ మనకు టఫెస్ట్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అది ఎకానమీ. కానీ మనం అర్థం చేసుకుంటూ నేర్చుకోవడం వల్ల దానంత ఈజీ ఏది ఉండదు. మెయిన్గా ఏంటంటే మనకు ఆర్బీఐ గురించి, సో ఇక ఆర్థిక శాస్త్రం గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, సో వాటిని నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆన్సర్స్తో సహా మెన్షన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారతదేశ కేంద్ర బ్యాంకు ఏది? సో భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకు ఏది? సో మరి దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆర్బీఐ అండి. భారతదేశ కేంద్ర బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశ కేంద్ర బ్యాంక్ ఏదండి? ఇక్కడ ఆర్బీఐ. సో ఆన్సర్ వచ్చేసి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 2, నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది? సో మరి మనకు జనవరి 1, 2015లో నీతి ఆయోగ్ అనేది స్థాపించబడిందండి. 1 జనవరి 2015. సో ఫస్ట్ జనవరి 2015లో మనకు స్థాపించారు. అండ్ ఇక్కడ కొంచెం మ్యాటర్ ఇచ్చాను చూడండి. భారతదేశంలో మనకు ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి కొన్ని ప్లానింగ్స్ రూపొందించేందుకు ఓల్డ్ ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, సో అది వచ్చేసి 2015లో మనకు జనవరి 1న భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ను స్థాపించింది. నీతి అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని మీనింగ్ వస్తుందండి. సో అక్కడ చిన్న మ్యాటర్ అనేది మీకు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. జిఎస్టీ భారతదేశంలో ఎప్పుడు అమలులోకి వచ్చింది? సో జిఎస్టీ అనేది మనకు భారతదేశంలో ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1 జూలై 2017లో మనకు ఈ జిఎస్టీ అనేది మన ఇండియాలో అమలులోకి వచ్చిన సంవత్సరము 1 జూలై 2017. 1 జూలై 2017. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, రేపో రేట్ను నిర్ణయించే సంస్థ ఏది? రేపో రేట్ను నిర్ణయించే సంస్థ ఏది? సో ఆర్బీఐ అనేది ఈ రేపో రేట్ను నిర్ణయిస్తుందండి. రేపో రేట్ అనేది నిర్ణయించే సంస్థ మనకు ఆర్బీఐ. ఆన్సర్ ఆర్బీఐ. అసలు ఏంటి ఈ రేపో కన్నా చూసుకుంటే, బ్యాంకుల వద్ద నిధుల కొరత ఉంటుంది కదా, సో అలా ఏర్పడినప్పుడు మనకు ఆర్బీఐ వచ్చేసి ఆ వాణిజ్య బ్యాంకులకు కొద్దిగా అవసరాల కోసం అప్పులు అనేది ఇస్తుంటుంది. సో అటువంటిప్పుడు ఈ అప్పులు ఉంటాయి కదా, అప్పుడు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేట్నే రేపో రేట్ అంటామండి. అంటే మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఉంటుంది కదా, సో దాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ అనేది ఈ రేట్లను మారుస్తూ ఉంటుందండి. సో ఇది మనకు రేపో రేట్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సిఆర్ఆర్ యొక్క పూర్తి విస్తరణ రూపాలు ఇస్తారు అప్పుడప్పుడు మనకు. సో సిఆర్ఆర్ యొక్క పూర్తి రూపం ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సో సిఆర్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇక్కడ క్రెడిట్, కరెంట్, క్యాపిటల్, క్యాష్ అని ఇస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకోకుండా క్యాష్ రిజర్వ్ రేషియో అనేసి ఆన్సర్ అయితే చేసేయండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 6 చూద్దాము. భారతదేశ ఆర్థిక సంవత్సరం ఏది? సో భారతదేశ ఆర్థిక సంవత్సరం ఏది అనేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎకానమీ అంటేనే మనకు ఇయర్స్ అడుగుతారు. నెక్స్ట్ రేషియో ఏంటి, మనకు వృద్ధి రేట్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ అడుగుతుంటారండి. భారతదేశ ఆర్థిక సంవత్సరం ఏది అంటే ఏప్రిల్ 1, మార్చి 31నే మనము భారతదేశ ఆర్థిక సంవత్సరం అనేసి పిలవడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క డౌట్ చూడండి. ఇక్కడ భారతదేశ ఆర్థిక సంవత్సరం అనేది ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, సో ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అంటే మరుసటి సంవత్సరం రోజు మార్చి 31తో ముగుస్తుంది. సో దాన్నే మనము భారతదేశ ఆర్థిక సంవత్సరం అని పిలుస్తామండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది? సో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏదంటే ఎన్ఎస్ఓ. సో ఎన్ఎస్ఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాము. సో ఎన్ఎస్ఓ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఫుల్ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటిని గుర్తుంచుకోండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాము. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? సో ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం అంటే ఏం లేదండి, వస్తువులు సేవల ధరలు సాధారణంగా అంటే మ్యాక్సిమం పెరగడం, దాన్నే మనము ఇన్ఫ్లేషన్ అంటాము. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి? నిరుద్యోగం పెరగడమా, ఉత్పత్తి తగ్గడమా, లేకుంటే ఎగుమతులు పెరగడమా అంటే వస్తువులు సేవల యొక్క ధరలు ఉంటాయి కదా, సో అవి సాధారణంగా
పెరగడాన్ని మనము ద్రవ్యోల్బణము అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దామండి. ఇక్కడ మనకు రూపాయి నోటును జారీ చేసే సంస్థ ఏది? సో రూపాయి 1 రూపీ నోట్ను జారీ చేసే సంస్థ ఏది? సో మనకు జారీ చేసే సంస్థ ఏది? ఇక్కడ భారత ప్రభుత్వము ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు 1 రూపీ నోటును జారీ చేసే ఒక సంస్థ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాము. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే క్లాస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు మన ఛానల్లో డిఎస్సి ఆర్ టెట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు టైం ఉంటే చూడండి క్లాసెస్ని కూడా. 10th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఉంది కదా అండి. సో అదే మనకు వాణిజ్య బ్యాంకు, అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. మన యొక్క ఇండియాలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశంలో పరోక్ష పన్నుకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. సో పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకుండా ఇండైరెక్ట్గా ట్యాక్స్ అనేది ఉంటుంది. సో దానికి ఒక ఉదాహరణ ఏంటంటే జిఎస్టీ. సో మనకు ఈ జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. మనకు అప్పుడప్పుడు ట్యాక్సెస్ పడుతుంటాయి కదా, ఇన్కమ్ ఎక్కువ ఉంటే ట్యాక్స్ ఎక్కువ పడుతుంటుంది. సో అది ఏంటి? పరోక్ష పన్ను. దాన్నే మనము జిఎస్టీ అంటాము. పరోక్ష పన్నుకు ఉదాహరణ ఏంటండి? మన ఇండియాలో జిఎస్టీ. సో జిఎస్టీ. క్వశ్చన్ నెంబర్ 12. ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్. ఇందాకే చెప్పుకున్నాము ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా. సో ఆదాయ పన్నే ప్రత్యక్ష పన్ను అంటాము. జిఎస్టీ మనకు కస్టమ్స్ ఎక్స్చేంజ్ చేస్తారు కదా. సో ప్రత్యక్ష పన్ను ఏంటంటే ఆదాయ పన్ను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఎస్ఎల్ఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎస్ఎల్ఆర్ ఫుల్ ఫామ్స్ నేర్చుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎస్ఎల్ఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటంటే స్టాచ్యువరీ లిక్విడిటీ రేషియో. స్టాచ్యువరీ లిక్విడిటీ రేషియో. సో స్టేటు, స్టాచ్యువరీ, స్టాండర్డు, స్పెషల్ ఇవన్నీ ఇస్తారు. సో మనకు స్టాచ్యువరీ లిక్విడిటీ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశంలో గ్రామీణ వ్యవసాయ రుణాల అభివృద్ధికి ప్రధాన సంస్థ ఏది? భారతదేశంలో గ్రామీణ వ్యవసాయ రుణాల అభివృద్ధికి ప్రధాన సంస్థ ఏదంటే మనకు నాబార్డ్ అనేది ఉంటుందండి. సో ఈ నాబార్డ్ ద్వారా మన యొక్క వ్యవసాయ రుణాలు ఉంటాయి కదా. సో వాటి యొక్క డెవలప్మెంట్కు ఈ సంస్థ అనేది మనకు నిర్వహిస్తుంటుంది. దాన్నే మనము నాబార్డ్ అనేసి పిలుస్తాము. నాబార్డ్ ఫుల్ ఫామ్ అనేది మీరు ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్స్ అడుగుతుంటారు. ఇందాకే నేను చెప్పాను కదా. సో ఫుల్ ఫామ్స్ కూడా చూసుకుంటే బెటర్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఎస్ఐడిబిఐ ప్రధానంగా ఏ రంగానికి ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది? సో మనకు అది వచ్చేసి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి కదా. సో వాటికి మనకు ఈ ఎస్ఐడిబిఐ అనేది ఆర్థిక సహాయము అందిస్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. భారతదేశంలో మూలధన మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏది? క్యాపిటల్ ఉంటుంది కదా. సో క్యాపిటల్ మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏది? భారతదేశంలో మూలధన మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏది? ఎస్ఈబిఐ. ఎస్ఈబిఐ. భారతదేశంలో మూలధన మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏదండి? ఎస్ఈబిఐ. ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎస్ఈబిఐ యొక్క ఫుల్ ఫాము సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంకుల బ్యాంకు అని దేనిని అంటారు? బ్యాంకర్స్ బ్యాంక్ అని దేనిని అంటారు? సో బ్యాంకులకే బ్యాంకు అనేసి దేనిని అంటారు? ఆర్బీఐని అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బ్యాంకర్స్ బ్యాంక్ అనేసి పిలవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 18th క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించిన సంస్థ ఏది? భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించిన సంస్థ ఏది? సో ప్రణాళిక సంఘం అంటే ప్లానింగ్ కమిషన్ అనేసి పిలుస్తారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించే సంస్థ ఏంటి? ఇక్కడ ప్రణాళిక సంఘము, ప్లానింగ్ కమిషన్నే మన యొక్క ఇండియాలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాము. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడిన సంస్థ ఏది? ప్రణాళిక సంఘం స్థానంలో అంటే మనకు ప్లానింగ్ కమిషన్ ఉంది కదా. సో ప్లానింగ్ కమిషన్ యొక్క ప్లేస్లో ఏర్పడిన సంస్థ ఏది? సో ఆ యొక్క
ఆ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉంది కదా, దాని ప్లేస్లో ఏర్పడిన ఆర్గనైజేషన్ సంస్థ ఏదంటే నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేది ఏర్పడిన సంస్థ నీతి ఆయోగ్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాము 20. భారతదేశంలో నోట్ల రద్దు డిమానిటైజేషన్ అంటారు కదా, సో నోట్ల రద్దు అనేది ఎప్పుడు ప్రకటించబడింది? సడన్గా మనకు నోట్లు అనేవి రద్దు అయిపోయాయి కదా, అది ఎప్పుడు ప్రకటించబడింది? 8 నవంబరు 2016 మనకు నోట్ల రద్దు అనేది ప్రకటించారు. భారతదేశంలో నోట్ల రద్దు డిమానిటైజేషన్ అనేది ఎప్పుడు మనకు ప్రకటించారండి? 8 నవంబరు 2016 నోట్ల రద్దు అనేది ప్రకటించబడం అయింది. సో ఇదండి ఎకానమీకి సంబంధించిన గ్రూప్ 2 అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఎకానమీలో ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఈ వీడియోలో మీకు అన్ని క్వశ్చన్స్ నచ్చి ఉంటే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా టైం ఉంటే మాత్రం మిగిలిన సబ్జెక్ట్స్ని చేయడానికైతే ట్రై చేస్తాను.